అస్థికలు బూడిదలాంటి గడిచిన కాలపు జ్ఞాపకాలను మ్యూజియంలో దాచేసి ఈ దేశం మీద ఎప్పుడో ఎగిరిపోయిన బంగారు పిచ్చుక కోసం మనమింకా వెతుకుతూనే ఉన్నాం. కానీ నిజమేంటంటే ఆ పిచ్చుక ఎగిరిపోలేదు, పరాయి దేశాల వేటగాళ్లకి బలైపోయింది. కట్టెలు కొట్టేవాడి భుజం మీద, బస్తాలు మోసేవాడి వీపు మీద ఈ దేశపు వెన్నెముక భారంతో వంగిపోయింది. ఆ బాధ మనకి కనపడదు. సమాజంలో వీస్తున్న విషపు గాలికి జెండా గుండెలు వెలవెలవాడుతుంటే అది కన్నీరు కారుస్తోంది. కానీ విచిత్రమేంటంటే ఆ కన్నీటి చుక్కల్ని చూసి అవి ఆనంద భాష్పాలని భ్రమపడి చప్పట్లు కొడుతూ క్షణికానందం పొందుతున్న కోట్లాది మంది ప్రజలకి మనం ఏమని చెప్పాలి? అస్థిపంజరంలా మారిన భరతమాతకి కేవలం అబద్ధపు నినాదాలనే మాంసకృతులంటించి పైపైన మెరుగులు దిద్ది పొగిడే ఆ కుళ్ళు రాజకీయాలకు నా జోహార్లు. పేరుకే స్వతంత్ర భారతం, కానీ ఒక్కసారి ఎక్స్రే తీసి చూస్తే తెలుస్తుంది ఈ తల్లికి ఎన్ని రోగాల పుట్టో. ప్రతిసారి కొత్త ప్రణాళికలనే పాకుడురాళ్ల మీద జారిపడుతూ మన వర్ధమాన దేశం మోకాళ్ల మీద ప్రాకడం ఒక అనివార్యమైన శాపంగా మారిపోయింది. అలీశెట్టి ప్రభాకర్ గారు రాసిన ఈ కవిత నేటి సమాజానికి ఒక పదునైన అద్దం పడుతోంది. ఇలాంటి మరిన్ని ఆలోచింపజేసే వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తాను.